పశ్చిమ గోదావరి జిల్లాలో అభిమానుల మధ్య గొడవ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా నిన్నంతా భీమవరంలో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ప్రధాన కూడలలో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే మరో హీరో అభిమానులు పవన్ ఫ్లెక్సీలను చించేశారు. విషయం తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్ భారీగా చేరుకుని నినాదాలు చేస్తూ మరో హీరో ఫ్లెక్సీలు తగలబెట్టి ఇళ్లపై దాడులు చేశారు. దొండగలను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ పవన్ అభిమానులు బైక్లపై ర్యాలీ నిర్వహించారు. వీరిని కట్టడి చేసేందుకు అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భీమవరంలో అభిమానుల ఘర్షణకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మళ్ళీ అందిస్తారు. మళ్ళీ భీమవరంలో ఫ్యాన్స్ ఘర్షణ సంబంధించిన వివరాలు ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? అది పూర్తిగా అదుపులో ఉంది ఇప్పుడు పరిస్థితి? కళ్యాణ్ నిన్న పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా భీమవరం పట్టణంలోని ప్రధాన అన్ని కూడళ్లలోనూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఈసారి ఫ్యాన్స్ ఇక్కడ సంబరాలు చేయడం, ఒక పండుగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఇక్కడ పూర్తిగా చేసుకున్నారు. కాకపోతే నిన్న సాయంత్రం సమయంలో ఈ భారీగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను కొంతమంది గుర్తు తెలియని దొండలు వాటన్నిటిని చింపేయడం, తగలబెట్టడం, అలాగే ధ్వంసం చేయడం వంటివి చేశారు. దీంతో ఆగ్రహించినటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా ఒక రకమైనటువంటి ఆందోళన కొనసాగించారు. బైకుల పైన భారీ ర్యాలీలు నిర్వహిస్తూ ఇతర కొన్ని ఎక్కడ కనిపెడితే అక్కడ కనిపించినటువంటి ఇతర ఫ్లెక్సీలన్నింటినీ తగలబెట్టడం, రోడ్లపైన టైర్లు కాల్చడం వంటి కార్యక్రమాలు చాలా వేగవంతం చేశారు. మొత్తం కూడా భీమవరం పట్టణం అంతా కూడా ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలాగే ఇతర అభిమానులందరూ కూడా భారీ ర్యాలీలు నిర్వహిస్తూ ఈ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు ఈ ఫ్లెక్సీలు చింపినటువంటి దుండగులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని చెప్పి పోలీసులు డిమాండ్ చేశారు. అయినా ఈ గంటకి ఇది పెరుగుతూ ఉండడంతో, ఆందోళన పెరుగుతూ ఉండడంతో ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు నిన్న రాత్రి నుంచి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఒక రకంగా భీమవరం పట్టణంలో 144 సెక్షన్ అమలవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఎవరిని కూడా బైక్ పైన కానీ లేదా ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళేటటువంటి యువకులను ఎవరిని కూడా తిరగని ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ భీమవరంలో కనిపిస్తుంది. ఎందుకంటే గుంపులుగా ఒకేసారి ఈ ఫ్యాన్స్ అందరూ కూడా రావడం, ఫ్లెక్సీలు ఇతర ఇంకా వాళ్ళ విధ్వంసాలకి అంటే ఇతర ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ముందుగానే వాళ్ళని అదుపు చేసేటటువంటి పని చేస్తున్నారు. ఉదయం కూడా కొంతమంది అక్కతాయిలు, కొంతమంది కూడా కొంతమంది ఇళ్లపైన దాడులు చేయడం, అక్కడ అద్దాలు పగలగొట్టడం, అలాగే ఫ్లెక్సీలు తగలబెట్టడం వంటి కార్యక్రమాలు చేశారు. అయితే శాంతియుతంగా ఆందోళన చేసేందుకు మాత్రం పోలీసులు ఉదయం అనుమతించారు. అది కొద్దిగా శృతిమించడంతో ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు ఎక్కడికక్కడ ప్రధాన కూడళ్లు అన్ని చోట్ల కూడా పోలీస్ పహారా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా అదుపు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే రోడ్లపైన యువకులు ప్రస్తుతానికి కనిపించకపోయినప్పటికీ కూడా వీళ్ళందరూ ఎప్పుడు గ్యాదర్ అయ్యి ఒకేసారి మళ్ళీ అలజడి సృష్టిస్తారు అనేటటువంటి వాతావరణం మాత్రం ప్రస్తుతం భీమవరంలో కనిపిస్తుంది. కళ్యాణ్, మళ్ళీ దీని అంతటికీ కారణం ఎవరనేది ఎవరిపైన అనుమానాలు ఏమైనా ఉన్నాయా? పోలీసులు ఏమంటున్నారు? అంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు ఇక్కడ చోటు చేసుకోలేదు. కాకపోతే నిన్న ఒకేసారి మొత్తం ఏర్పాటు చేసినటువంటి అన్ని ఫ్లెక్సీలను ధ్వంసం చేయడంతో ఇది కావాలని కొంతమంది చేశారు. వాళ్ళు ఎవరో మాకు తెలుసు, వాళ్ళని మీరు అదుపులోకి తీసుకుంటే మాత్రం మేము ఇది శాంతియుతంగా మేము ఈ ధర్నాన్ని ఇక్కడితో ముగిస్తామని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తున్నారు. అయితే వాళ్ళ పేర్లు బయటపడడం కానీ లేదా వాళ్ళ వివరాలు కానీ వాళ్ళు చెప్పేందుకు ఇష్టపడలేదు. కానీ పోలీసులు మాత్రం ఈ చింపినటువంటి వాళ్ళని వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మరోపక్క పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ చెరిగిపోయిన ఫ్లెక్సీలు అన్నిటి ప్రాంతాల్లో మళ్ళీ కొత్త ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఏర్పాటు చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలి. ఎప్పటి వరకు కూడా ఆందోళన కొనసాగిస్తుంటాం. ఈ ఫ్లెక్సీలు అన్నింటినీ కూడా అలాగే కొనసాగించాలి కొన్ని రోజుల పాటు అని కొన్ని డిమాండ్లు వీళ్ళు పెడుతున్నారు. కానీ దీనికి పోలీసులు కూడా అంగీకరించట్లేదు. ఎందుకంటే ఈ గొడవ ఇప్పటికిప్పుడు దీన్ని పెద్దది ఇది మళ్ళీ రెండు వర్గాల మధ్యన ఘర్షణ పెంచే విధంగా వీళ్ళ ఆలోచనలు ఉన్నాయని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఎవరైనా రోడ్లపైన అనుమానాస్పదంగా లేకపోతే దూకుడుగా ఎవరైనా ప్రవర్తించినా వాళ్ళని అదుపులో తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ నిన్న ఈ ఫ్లెక్సీలన్నింటినీ చింపిన వాటికి కారకులు ఎవరు అనేది మాత్రం ఇంతవరకు తరహాలు ఇంతవరకు పోలీసులు అయితే ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళపైన ఇప్పటికే చాలా ఒత్తిడి ఉంది. ఒక పక్క సైకో సూదిగాడి కోసం వీళ్ళు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ అలజడులు జరగడం వల్ల పోలీసులకు ఇది ఒక తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. కళ్యాణ్.
అదే మళ్ళీ ఇప్పుడున్న దాన్ని బట్టి పరిస్థితి ఇంకా మరింత దిగజారొచ్చా, పూర్తిగా సద్దుమణిగింది అనుకోవచ్చా? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంట దీని తగ్గ? నిన్న వచ్చినటువంటి ఈ ఆందోళన చేసేటటువంటి సమయంలో పోలీసులు కొంతమంది యువకులందరికీ సర్ది చెప్పారు. వాళ్ళందరూ విన్నట్టుగా విని కానీ అర్ధరాత్రి మళ్ళీ వాళ్ళందరూ కూడా అలజడి సృష్టించడం, ఫ్లెక్సీలు అన్నింటిని తగలబెట్టడం, ధ్వంసం చేయడం వంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా వేగవంతం చేశారు. కానీ ఈ రోజు కూడా ఇప్పుడు కూడా ప్రస్తుతం పరిస్థితి అట్లాగే ఉంది, అంత ప్రశాంతంగానే ఉన్నప్పటికీ కానీ యువకులందరూ కలిసి ఒకేసారి 30-40 బైకుల పైన ఒకేసారి ర్యాలీ నిర్వహిస్తూ కొద్దిగా హడావుడి అనేది సృష్టిస్తున్నారు. ఇది మిగిలిన అటువంటి వాళ్ళు అంటే తమకు అన్యాయం జరిగింది, ఫ్లెక్సీలు అన్నింటినీ ఏర్పాటు చేయాలనేటటువంటి ఒక కసితో ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఎక్కువగా అంతా కూడా కాలేజీ స్టూడెంట్స్ ఉండడంతో పోలీసులు కూడా కొంత సంయమనం పాటిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అన్ని కాలేజీల్లో కూడా హాజరైన వాళ్ళు ఎవరు, హాజరు కాని వాళ్ళు ఎవరు అనేటటువంటి వివరాలు సేకరించారు. అందరూ కూడా ఇంటర్మీడియట్ చదివేటటువంటి విద్యార్థులు, అలాగే డిగ్రీ తృతీయ సంవత్సరంలోపు ఉండేటటువంటి విద్యార్థులు ఎక్కువగా ఉండడంతో పోలీసులు కూడా వీళ్ళందరికీ కూడా పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇచ్చి, అలాగే దొరికిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేటటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టారు. కళ్యాణ్, థ్యాంక్ యూ మల్లికార్జున్. పశ్చిమ గోదావరి జిల్లాలో అభిమానుల మధ్య గొడవ తీవ్ర ఉద్రిక్తలు దారితీసింది. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా నిన్నంతా భీమవరంలో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ప్రధాన కూడలలో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే మరో హీరో అభిమానులు పవన్ ఫ్లెక్సీలను చించేశారు. విషయం తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్ భారీగా చేరుకుని నినాదాలు చేస్తూ మరో హీరో ఫ్లెక్సీలను తగలబెట్టి ఇళ్లపై దాడులు చేశారు. దుండగులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ పవన్ అభిమానులు బైకులపై ర్యాలీ నిర్వహించారు. వీరిని కట్టడి చేసేందుకు అదనపు పోలీసు బలగాలను రంగంలో దింపారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.